శుభోదయం. టైం చూసారుగా, అది సంగతి. ఆఫీస్ పని మీద ఇంకో ఊరికి 1 day ట్రిప్ మీద వెళ్తున్నాను. ఈ టైంలో నేనే కష్టపడి రెడీ అవుతుంటే శివరాం లోపల నుంచి సౌండ్ చేసుకుంటూ ఇల్లంతా తిరుగుతావు ఏంటి, నేను పడుకుంటున్నాను, తొందరగా బయలుదేరని నన్ను పంపించేశారు. నేను గబగబా వెళ్ళిపోయి టైం చూసుకొని ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాను. అసలే వింటర్ మార్నింగ్, ఎన్ని లేయర్స్ వేసుకున్నా ఆగదు. అలా ఊబర్లో రిలాక్స్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసింది. యాజ్ యూజువల్ సెక్యూరిటీలు ఎంతమంది ఉన్నారు, హాలిడే పీరియడ్ అన్నమాట. సెక్యూరిటీలో ఒకే ఒక ఇన్కన్వీనియన్స్, వేసుకున్న వింటర్ లేయర్స్ అన్నీ కూడగొట్టి పక్కన పెట్టి, ఇదిగో నేనేమి క్యారీ చేయట్లేదు చూసుకొని చెప్పి వేసుకోవాలి. ఆకలేస్తుందిగా, ఇంకా గ్రీన్ యాపిల్ మింగేసి పడుకున్నాను. ఒక్కసారి ఐజ్ ఓపెన్ చేసి చూస్తే సన్ రైజ్ కాస్త అయిపోయింది. మిస్ అయిపోయా సన్ రైజ్. ల్యాండ్ అయిపోయాను. గ్రీన్ యాపిల్ తిన్నా ఆకలేస్తుంది. క్విక్గా ఇంకా రెస్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 2వ ట్రిప్ ఆఫ్ ఊబర్ బుక్ చేసేసుకున్నాను. అలా గబగబా ఊబర్ పికప్ పాయింట్ కనిపెట్టుకుని కార్లో కూర్చుని గోల్డెన్ అవర్ అంటారా ఏంటో దాన్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తినాలా అని మైండ్లో ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూసారు, ఈ స్వీట్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. అలా నన్ను రా 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 అని ఆకర్షిస్తుంది. బట్ ఎట్లాగూ ఇవాళ జిమ్ క్యాన్సిల్, రేపు వెళ్ళలేను. ఇంకా మా ఫ్యామిలీ అంతా నో డెజర్ట్ రెజీమ్ మీద వెళ్తుంది. దాన్ని రెస్పెక్ట్ చేద్దామని ఇవేవి ఆర్డర్ చేయకుండా కుదిరినంత వరకు సేవరీస్ ఆర్డర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్కి తిని కొంచెం పొట్ట నింపుకొని నోట్స్ రాసుకుంటున్నా. ఇవాళ వచ్చింది ఆఫీస్ పని మీద కదా, టూరిస్ట్ కాదు కదా నేను. సో ఆఫీస్ నోట్స్ రాసుకుని అజెండా చూసుకుని ఎవరెవరికి ఏమేమి ప్రీ నోట్స్ పంపించానో వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అని చూసుకుంటూ నా ఎగ్ తినుకుంటూ ఇక్కడ రెడీ అయిపోతున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ద బెస్ట్ పర్సన్ హూ విల్ క్యారీ అ కోంబ్ అండ్ మేకప్ ఇన్ మై బ్యాగ్. అవన్నీ మన వల్ల కాదు ఏంటో. సో అట్లీస్ట్ ఉన్న దాంట్లో కొంచెం నీట్గా రెడీ అయిపోదాము. ఆఫీస్కి వెళ్ళగానే నిద్ర బేవర్స్ మొహంతో ఉండకూడదు కదా అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ అని. సో అన్ని వింటర్ లేయర్స్ మళ్ళీ వేసేసుకొని గబగబా ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ హ్యావ్ టు బీ దేర్ ఆన్ టైం కదా. ఇంకా ఆఫీస్ బిల్డింగ్ పక్కనే మా కంట్రీ పార్లమెంట్. యాక్చువల్లీ ఇట్స్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ డిఫరెంట్ వైబ్ కదా పార్లమెంట్ దగ్గర ఆఫీస్ ఉంటే. మినిస్ట్రీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అండ్ టోటలీ డిఫరెంట్ ఫీలింగ్. సెట్ చేసేసుకున్న ల్యాప్టాప్, మన కార్యాలయంకి వచ్చాం కదా, ఆఫీస్ పని మొదలు పెట్టాలి. ఈ సెటప్ చేసుకోవడం అనేది నాకు కొంచెం యాంగ్జైటీ వస్తుంది. మనం చాలా పడేస్తూ ఉంటాం కదా. ఐఎమ్ నాట్ సో ఆర్గనైజ్డ్ అని అనిపిస్తుంది వెన్ డూయింగ్ ఆల్ దీస్ ఐటీ థింగ్స్. అటు ఇటు పడేస్తూ సౌండ్లు చేసుకుంటూ అందరి అటెన్షన్ని కాల్ చేస్తూ సెటప్ చేసుకుంటూ ఉంటాను నేను. సో ఇదంతా సెట్ చేసేసుకుంటే వర్క్ స్టార్ట్ చేసేయచ్చు. ఎస్, నా 2వ మీల్ అండ్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే నా లంచ్కి వచ్చేసి ప్రాపర్గా ఒక టోస్ట్, ఒక ఎగ్ ఆర్డర్ చేసుకుని హెల్తీగా తినడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చెప్పినట్టు అసలే మనం స్వీట్స్ ఎక్కువ తింటాం, ఎట్లాగూ జిమ్ మిస్ అయ్యాము. ఇంకా గబగబా తినేసి మై మెయిన్ మీటింగ్, నేను వచ్చింది మెయిన్గా ఈ మీటింగ్లో ఒక వర్క్షాప్ చేయడానికి. బాగా జరిగిందా అంటే ఐ డోంట్ నో, చూద్దాం, అయిందనుకుంటున్నా. ఇంకా ఇది మా మీటింగ్ జరిగిన అవుట్ సైడ్ ప్లేస్. ఆఫీస్ టైం కూడా అయిపోయింది. అలా వెయిట్ చేస్తున్నా ఊబర్ కోసం ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడానికి. అయిపోయింది కదా మరి నేను వచ్చిన 1 day ట్రిప్ అని. యాజ్ యూజువల్ సెక్యూరిటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళే ముందు సెక్యూరిటీ అయిపోయింది. బట్ అన్ని జాకెట్స్, కోట్స్, స్కార్ఫ్స్ అన్నీ వేసేసుకొని వెళ్తున్నాను. కొంచెం టైరింగ్గా ఉంది. ఫేస్ మరీ అంత టైర్డ్గా లేదు కదా. మరి బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళేటప్పుడు అందరిలాగా కొంచెం ఉండాలేమో, స్మార్ట్గా, ట్రిమ్గా. యాక్చువల్లీ చిన్నప్పుడు మా డాడ్ చాలా ట్రావెల్ చేసేవాళ్ళు. అనుకునేదాన్ని ఇదేదో చాలా స్టైల్గా ఉంది, ఐ ట్రావెల్ ఫర్ వర్క్ అని చెప్పుకోవడానికి. 1 day వర్క్ ఇస్ క్వైట్ టైరింగ్ అని అర్థమైంది. ఇంట్లో ఏమో శివరాం నాకు డిన్నర్ పాస్తా రెడీ చేస్తున్నారు. సో ఆఫీస్లో ఏం జరిగిందో డ్రామా మొత్తం మనం కక్కేయకపోతే పొట్ట పెద్దదైపోద్ది కదా,
ఆ పని మీద ఉన్నా. శివరామ్కి హాయ్ చెప్పండి. పాస్తా వండేసి తను రిలాక్స్ అవుతున్నారు. ఇంకా ఒక్కసారి క్విక్ నాప్ తీసుకుందాము ఫ్లైట్లో అని నేను సెట్ అయిపోయాను. ఆల్మోస్ట్ రీచింగ్ హోమ్ కదా. ఈ ఎయిర్లైన్స్ వాళ్ళేమో ఎంటర్టైన్మెంట్ కోసం క్విజ్ కండక్ట్ చేశారు. ఇట్ వాజ్ రియలీ గుడ్ టు సీ ద క్విజ్ క్వశ్చన్స్. కానీ నేను ఇప్పుడు ఒక క్విక్ నాప్ వేస్తేనే ల్యాండ్ అయినాక ఊబర్ పట్టుకుని ఇంటికి వెళ్ళి శివరామ్ చేసిన హాట్ పాస్తా తినేసి పడుకుంటే రేపు మార్నింగ్ ఇవాళ జరిగిన మీటింగ్ తాలూకు నోట్స్, ప్రజెంటేషను, మెయిల్స్ పంపించేసి వచ్చిన పని కానిచ్చాను సక్రమంగా అని చెప్పి మళ్ళీ ఇక్కడ చేసిన బ్రేక్ఫాస్ట్ మీల్స్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసి